హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారితో ఈరోజు మనం సిపిటి అంటే ఏంటి, సిపిటి కొత్తగా ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనల మేరకు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సిపిటికి సంబంధించిన టెన్షన్ కూడా ఉంది చాలామంది ఇమిగ్రెంట్స్లో, మన పర్టికులర్గా తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళలో. అసలు ఫస్ట్ సిపిటి అంటే ఏంటి చెప్పండి, దానివల్ల ట్రంప్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ప్రపోజ్డ్ రూల్స్ ఏ రకంగా దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో మాట్లాడుకుందాం. కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. అంటే మీరు కాలేజ్ పోయేటప్పుడు కూడా మీరు పని చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అయిపోయిన తర్వాత చేసేది అయిపోయిన దాన్ని ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. స్టెమ్ ఆ తర్వాత మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ దాన్ని స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటున్నట్టు. ఓకే, ఇది పని చదువుకుండగానే పని చేస్తున్న దాన్ని కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీకు నార్మల్ గా యుఎస్ ఎట్లా ఉంటదంటే ఇప్పుడు లా కాలేజీలు ఉందనుకో, లా స్కూల్ ఉన్నది హ్యూస్టన్ లో, లా స్కూల్ ఉండదు. మేము ఏం చేస్తామంటే అక్కడ పోయి లా స్కూల్లో ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లల్ని పట్టుకొచ్చుకొని మా దగ్గర పెట్టుకుంటాం పని చేయడానికి. ఓకే, ఎందుకు పెట్టుకుంటాం అంటే ఒకటి పని చేయించుకోవాలి, సెకండ్ వాళ్ళకి ఏంటంటే తక్కువ పైసలు ఇస్తాం, ఓకే, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి, ఓకే, ఇంకోటి ఏమైందంటే వాళ్ళు మా ఆఫీస్ నచ్చుతారా, మాకు వాళ్ళు నచ్చుతారా, ఇవన్నీ నచ్చింది అనుకోండి వాళ్ళని నెత్తినే పెట్టి కూర్చుంటాం. ఓకే ఓకే, మ్యూచువల్ గా రెండు వైపులా అవసరం ఉంటుంది. రెండు వైపులా వాళ్ళు ఒకవేళ వాళ్ళు మంచిగా పనిచేసి మంచిగా సెట్ అయిన అనుకోండి, వాళ్ళు మా బాసులు అయ్యే ఛాన్స్ ఉంది. ఓ ఓకే, బాసులు అయ్యే ఛాన్స్ కాదు. ఇప్పుడు మా ఆఫీస్ లో ఎమిలీ న్యూమన్ అనే అమ్మాయి, ఆమెను ఫస్ట్ ఇయర్ లో లా క్లర్క్ పట్టుకొచ్చినాం. ఓకే, లా క్లర్క్ పట్టుకొచ్చిన తర్వాత ఆమెకు ఫస్ట్ ఇయర్ లా క్లర్క్ లో $10 గంటకు $10 ఇచ్చినాం మేము. ఇస్తే ఇప్పుడు ఆమె మేనేజింగ్ పార్ట్నర్ మా ఆఫీస్ లో కాదు, ఆమె మేనేజింగ్ పార్ట్నర్. ఓకే, నాకున్న షేర్స్ కన్నా ఆమెకు ఎక్కువ షేర్స్ ఉన్నాయి ఆఫీస్ లో. ఓకే, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ పట్టుంటది అన్నట్టు. మా దగ్గర ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి తీసి నెత్తి పెట్టుకొని కూర్చుంటాం అన్నట్టు. ఇప్పుడు ఆమె తోక పట్టుకొని నేను పోతానా, ఇదివరకు నా తోక పట్టుకొని వచ్చింది, ఇప్పుడు ఆమె తోక పట్టుకొని నేను పోతాను. సో ఇవన్నీ యుఎస్ లో పాసిబుల్ అండి. స్కూల్ ఉన్నప్పుడే మేము ఇవన్నీ అబ్జర్వ్ చేస్తానికి మేము ప్రయత్నం చేస్తాం, వాళ్ళు కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. అన్ని చేసిన తర్వాత దానికోసం ప్రాక్టికల్ గా అది అవసరం ఉంటది. ఓకే, అయితే దాన్ని ఏం చేశారంటే మన తెలుగు వాళ్ళు చాలా అబ్యూజ్ చేశారండి. ఎట్లా? మన వాళ్ళు ఏం చేశారంటే H1 ఏదైతే F1 వీసా నుంచి H1 వీసా రాలేదనుకోండి, వీళ్ళు ఏం చేశారంటే కొన్ని దొంగ కాలేజీలు ఉన్నాయండి. 3,000 కాలేజీలు ఒక 10 దాకా దొంగ కాలేజీలు ఉన్నాయి అన్నట్టు. 3,000 కాలేజీలు చెప్తాను నేను. ఈ కాలేజీలలో పోయి ఏం చేస్తారంటే, నేను కాలేజీలో పోయి వాళ్ళకు నార్మల్ గా కాలేజ్ అయ్యే ఫీజు 20 లక్షలు ఉన్నా కూడా వీడు 5 లక్షలు 6 లక్షలు కాలేజీలో ఇస్తాడు అన్నట్టు ఫీజు. ఓకే, ఏడాదికి ఇచ్చి ఏం చేస్తాడు, వర్క్ పర్మిట్ ఇచ్చేస్తాడు వాళ్ళకు. వీళ్ళకు కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవసరం అని చెప్పి వర్క్ పర్మిట్ ఇచ్చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఈ కాలేజీలలో రూలు, మీరు క్లాసులు అటెండ్ కావనవసరం లేదు. ఓకే, ఏడాదికి 6 రోజులే క్లాస్ అటెండ్ కావచ్చు, మిగతాది ఆన్లైన్ లో వీడియో ఆన్ చేసుకుంటే అయిపోద్ది. మొత్తం ఇయర్ లో 6 రోజులు వెళ్తే సరిపోద్ది. ఇయర్ 6 రోజులే. నేను బిఆర్ కాలేజ్ విన్నప్పుడు నేను ఇయర్ కాదు, వారానికి 6 రోజులు పోయేది కాలేజ్కి, నెల్లూరులో పోయినప్పుడు. సో వీళ్ళు పోయేది 6 రోజులు అన్నట్టు. సో ఇట్లా ఈ కొన్ని 10 కాలేజీలు బాగా తయారైనాయండి. ఓకే, ఈ 10 కాలేజీలలో ఎన్రోల్ అయిన దాదాపుగా 1,00,000 మంది D1 CP2 ఎవరైతే ఉన్నారో అందులో 80,000 మంది మన తెలుగు వాళ్ళని చెప్పుకోవచ్చు. ఓ మై గాడ్. నర్సులు ఉంటారు కదండి, అవును, నర్సులు అన్నోళ్లకు అన్ని ట్రైనింగ్ కావాలి. అవును, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఇంజెక్షన్ తీసుకోవాలి, బ్లడ్ ప్రెషర్, ఇంకా మన డెలివరీ చేసేటప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు తెలుసు కదా నర్సులు ఏం చేస్తున్నారు. అవన్నీ బోర్డులో పెట్టి చూపెడితే నేర్చుకోలేరు వాళ్ళు. కరెక్ట్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది, వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలి. అయితే అటువంటి కోర్సును వీళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటి మీద రిస్ట్రిక్షన్ కోసం వీళ్ళు August 24th మెమో తీసుకొచ్చిందండి. ఓకే, మెమో తీసుకొచ్చి ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఎవరెవరైతే ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద అవసరం లేకుండా సైల్ చేసిండ్రో వాళ్ళ మీద ఎన్ఫోర్స్ అవుతాము. తర్వాత ఏవైతే ఎంప్లాయర్స్ ఉన్నారో
ఆ ఎంప్లాయర్స్ కు యూనివర్సిటీ మధ్యలో అగ్రిమెంట్ ఉండాలి, ఓ వీళ్ళని తీసుకుంటామని చెప్పి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సింగ్ కోర్స్ ఉంది అనుకోండి, ఏదైనా హాస్పిటల్ ఉంది అనుకోండి, హాస్పిటల్ పోయి అగ్రిమెంట్ చేసుకుందామంటే నర్సింగ్ కోర్స్ వాళ్ళని మేము ట్రైనింగే కాకుండా వాళ్ళతో పని చేయించుకుంటామని చెప్పి. ఓకే, తప్పేం లేదు. అంటే అటువంటి అగ్రిమెంట్ ఉండాలి. అంటే నర్సింగ్ కోర్స్ పర్టికులర్ చెప్పలేదు వీళ్ళు, చెప్తాను మీకు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఎందుకంటే నర్సింగ్ కాలేజ్ ఉంది అనుకోండి, మీకు ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి, మీరు ఏమంటారు, సరే మాకు పిల్లలు పంపించండి ఇక్కడికి, మేము వాళ్ళతో పని చేయించుకుంటాం, ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం అనుకోండి. సో అటువంటి అగ్రిమెంట్ ఉండాలి వీళ్ళకు, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉండాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కాలేజీలు, యూనివర్సిటీ ఆఫ్ బర్క్లే, ఇంకోటి ఏదో యూనివర్సిటీ గుర్తొస్తలేదు నాకు, యూనివర్సిటీ బర్క్లే, వాళ్ళు ఏం చేసారు, మేము ఇప్పుడు ఇక కరెక్ట్ ప్రాక్టికల్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు, టెక్సస్ A&M సారీ, టెక్సస్ A&M అండ్ బర్క్లీ యూనివర్సిటీ వాళ్ళు చెప్పేసి మేమేమని చెప్పేసి. సో ఇప్పుడు ఇది టక 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 పెరిగే ఛాన్స్ ఉంటుందండి, చూడాలి ఏమైతే. సో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు Day 1 CPT అంటే ఇది మీరు చెప్తోంది, ఇప్పుడు CPT వేరు, Day 1 CPT వేరు. అవును, సిపిటి ఏమో నేను చెప్పినట్టు ఎమిలీ ఏదైతే పనిచేసిందో కాలేజీలో ఉన్నప్పుడు సమ్మర్ లో వచ్చి పనిచేసిందో దాన్ని యాక్చువల్ సిపిటి అంటాం. ఓకే, అది ఓన్లీ హాలిడేస్ లో పనిచేయడం మాత్రమే. అది హాలిడేస్ పనిచేసిందని సిపిటి అంటారు. Day 1 సిపిటి అంటే మీరు కాలేజీలో జాయిన్ అయినా Day 1 ఎంబడే సిపిటి ఇస్తారు. ఓకే, ఈ యొక్క 8-10 కాలేజీలు ఉన్నాయండి. సో ఇప్పుడు కొత్తగా ట్రంప్ ఈ మెమో తీసుకొచ్చే వరకు అలా Day 1 నుంచి సిపిటి ఇవ్వడం అనేది లీగలా? మేము ఎప్పుడు కూడా అది లీగల్ అని చెప్పలేదు. మనం ఈఆర్టీలు ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా చెప్పినాం అది లీగల్ కాదని చెప్పినాం. అయినా కూడా మన తెలుగు వాళ్ళు 80,000 మంది ఉన్నారండి. అయితే వాళ్ళు వచ్చి అడుగుతారు, మరి నాయనా నాకు ఏ పరిస్థితి లేదు, నాకు పని చేయడానికి ఇది ఒక్కటే ఉంది, నన్ను ఏం చేయాలంటే నేను చెప్తా అంటే, నాయన నీ దగ్గర డబ్బులు లేవు, నీవు బ్యాంక్ లో దొంగతనం చేస్తానంటే నేను ఒప్పుకోం కదా, నేను అగ్రి కాను కదా. సో అది నేనైతే అగ్రి కాను, మొదటి నుంచి మనం ఈఆర్టీవీలో మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం. అయితే ఇంకోటి మీరు వైఎన్ఆర్ గారు వినండి, ఈ Day 1 సిపిటి కాలేజ్ ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు మీరు కూడా పోయి MS కంప్యూటర్ సైన్స్ కి అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, మీకు బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లేకుండా ఇచ్చేస్తారు వాళ్ళు. ఇంకోటి నార్మల్ కాలేజీలో మీ దగ్గర ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? జూన్ లో స్టార్ట్ అవుతాయి, మా దగ్గర ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఆగస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతాయి. వీళ్ళ కాలేజీలో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మీకు ఎప్పుడు స్టార్ట్ కావాలి? అక్టోబర్ లో స్టార్ట్ కావాలా, నవంబర్ లో స్టార్ట్ కావాలా, డిసెంబర్, ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అన్ని ఆన్లైన్ కోర్సులే కదా. వీడియో పెట్టుకొని చూడటమేనా, అలా ఉండదు, ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్. సో ఇవన్నీ వీళ్ళు ఏంటంటే ఎక్సెప్షన్స్ తీసుకొని వీళ్ళు బాగా అబ్యూజ్ చేసినట్టు. ఇందులో మన తెలుగు వాళ్ళే 80% మన తెలుగు వాళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ Day 1 సిపిటి మరి ఇది ఎప్పుడు అందరికి తెలిసిన పదం కాదు కదా, నేను ఎప్పుడంతా పాపులర్ గా H1 OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ మీరు అనుకుంటారు. కరెక్ట్. అయితే US లో ఉన్న ప్రతి స్టూడెంట్ వీసా పర్సన్ ఎవరైతే ఓపీటీ మీద ఉన్న స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఉన్న ప్రతి పర్సన్, ఈ మధ్యలో 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి H1B వచ్చిన ప్రతి పర్సన్ కు ఈ Day 1 సిపిటి అంటే ఎంతో తెలుసు. అందరు చేసినా నేను అంటలేను, వాళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఈ మధ్య విన్నది ఏంటంటే, రీసెంట్ న్యూస్ ఏంటంటే, దీనికి సంబంధించి ఈ సిపిటికి సంబంధించిన విద్యార్థుల్ని DHS ఇప్పుడు మీటింగ్స్ ఇంటర్వ్యూస్కి పిలుస్తుంది అని విన్నా. అవునండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ. ఇది కొత్త న్యూస్ అండి, ఇది ఈ రోజు వచ్చిన న్యూస్, నిన్న వచ్చిన న్యూస్. వెళ్ళొచ్చా ధైర్యంగా వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చా? ఇంటర్వ్యూస్ అంటే భయపడాలా ఏంటి, అసలు ఎందుకు పిలుస్తున్నారు? అయితే ఈ ఇంటర్వ్యూస్ అనేది ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ లో అవుతుంది. మాకు భయం ఏంటంటే వీళ్ళు అక్కడనే డీటైన్ చేస్తున్నారు, భయం ఉంది. ఇంటర్వ్యూస్ రేపటి నుంచి మొదలైతాయి. ఇప్పుడు ఫస్ట్ 7 మందిని పిలిచిండ్రు. సో ఆ న్యూస్ మనకు ఇంకొక రేపు అయితే మనకు న్యూస్ తెలుస్తుంది, ఏం చేస్తారని తెలుస్తుంది అన్నట్టు. సో ఇవి నార్మల్ గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. USCIS అన్నది ఒక డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్, CBP అనేది ఒక డిపార్ట్మెంట్, ఓకే, స్టేట్ డిపార్ట్మెంట్, కాన్సులేట్ అనేది ఒక డిపార్ట్మెంట్. అందులో బెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే అరెస్ట్ చేయని డిపార్ట్మెంట్ ఏంటంటే USCIS, ఇమిగ్రేషన్ ఉన్నది. వాళ్ళ నార్మల్ అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేసే పర్సన్స్ ఎవరు? ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ. చక్కగా ఇప్పుడు వాళ్ళు లయన్స్ డెన్ అంటారు, మన వెళ్తున్నట్టు. ఇక వెళ్ళిన తర్వాత ఏమైంది అన్నది రేపు చెప్తా మీకు. సో ఒకవేళ వెళ్తే ఇది చాలా మంది విద్యార్థులకు టెన్షన్ కూడా ఉంటుంది కదా, ఎంతమందికి నోటీసులు వచ్చాయో చెప్పుకోవడానికి కూడా చాలా మంది ముందుకు రారు.
వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళు ఏమేమి పేపర్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సార్? ఎలా ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలి? ఏమైనా మీరు ప్రైమరీగా ఏమైనా వాళ్ళకి సలహా ఇవ్వగలుగుతారా? అంటే ఇంటర్వ్యూ పోయే వాళ్ళు డెఫినెట్ గా మొదలు లాయర్ తోటి కన్సల్ట్ కావాలండి. మ్మ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కాలేజ్ దగ్గర పోవాలి. ఓకే. అరే నాయన నువ్వు ఇష్యూ వేసినావు కదా, నువ్వు జస్టిఫై చెయ్యి, నువ్వు లెటర్ నాకు, మ్మ్. అదొకటి అడగండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన 2 మెమోస్ అందరి దగ్గర ఉన్నాయి, లేదంటే లాయర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఆ మెమోలో వాటికి ఉన్న రిక్వైర్మెంట్స్ అన్ని ఈజ్ ఇట్ ఎసెన్షియల్ ఫర్ యువర్ కోర్స్, అది కంపల్సరీ మీరు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు లా స్కూల్ చేస్తున్నారు అనుకోండి, లా కాలేజ్ మీరు లా ఫామ్ లో పోయి ఇంటర్న్షిప్ చేస్తే అది ఖచ్చితంగా అవసరం. ఓకే. ఒక మెయిన్ క్వశ్చన్ వీళ్ళ దగ్గర ఆన్సర్ ఏం లేదంటే మిగతా వాళ్ళ దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళందరికి కూడా ఇది రిక్వైర్మెంటా కాదా, ఓకే, అందరు చేస్తున్నారా లేదా, అది ఒక లెటర్ మీరు యూనివర్సిటీ నుంచి తీసుకుపోతే బెటర్. ఆ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఇంటర్వ్యూకి పిలిచారా, మనల్ని మాత్రమే పిలిచారా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఒకటేంటంటే ఐస్ అన్నది ఓన్లీ మన మీదనే కదా, ఇమిగ్రేషన్ కస్టమర్స్ లోకల్ స్టూడెంట్స్ కి వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళని కాల్ చేసే అథారిటీ వాళ్ళకి లేదు. ఓకే. అఫ్ కోర్స్ బయట నుంచి ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ అయినా అందరినీ పిలుస్తున్నారా లేదా చూసుకోవాలా? ఇప్పుడే మెమో అన్నది ఆగస్టు 24th వచ్చిందండి. ఓకే. ఈ రోజు ఆగస్టు 27th. ఇంకా మా దగ్గర ఇంకా ఎప్పుడు టైం చేంజ్ అవుతుంది, సో ఇప్పుడే చేంజ్ అయింది 27th కి. సో ఇది వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఇంటర్వ్యూలు అన్నది 27th మొదలవుతాయి. సో మేము బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తాం అండి. ఓకే. అయితే ఇప్పటికి మాకు 2 పిల్లలు మాకు రిపోర్ట్ చేసిండ్రు. ఓకే. ఒకలేమో మిసిసిపి, ఇంకొకలేమో ఫ్లోరిడా, 2 రిపోర్ట్ చేసిండ్రు మాకు ఇప్పటికి. సో వీళ్ళని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాం మేము. దీన్ని బట్టి మేము ఏమవుతుందని మేము తర్వాత చెప్తాం. సో అసలు రిజెక్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా సార్ లీగల్గా? నేను ఇంటర్వ్యూకి రాను అని చెప్పడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నేను అడ్వకేట్ని తీసుకెళ్ళొచ్చు అని? అయితే ఒక్కటి ఏంటంటే నేను ఇది ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లో మేము అంత ఎక్స్పీరియన్స్ లాయర్స్ కామ్. ఓకే. దీంట్లో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ లల్లా F1 లా మేము ఎక్స్పర్ట్స్. నార్మల్ గా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది వీటిలలో ఇన్వాల్వ్ కాదు. ఓకే. ఇది ఎందుకైతుంది ఏమైతుంది అన్నది మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అయితే మేము ఆల్రెడీ వీళ్ళకి అడ్వైజ్ ఇచ్చినాం, మీరు వేరే లాయర్ని చూజ్ చేసుకోండి, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాయర్ చూజ్ చేసుకోండి, మా అడ్వైజ్ తీసుకోండి వాళ్ళకి. ఎందుకంటే ఆ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ లో వాళ్ళకి అసలు Day 1 CPT అంటే వాళ్ళకి అర్థం కూడా కాదు. ఓకే. ఓకే. ఇద్దరు ఉండాలి. సో మేము ఇచ్చే అడ్వైజ్ మేము ఇచ్చినాము, మిగతాయి మీరు ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ లాయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అడ్వైజ్ తీసుకొని మీరు పోండి అని చెప్తున్నాం. లాయర్ తీసుకొనే పోమని చెప్తున్నాం వీళ్ళకి. ఓకే. యాజ్ ఫర్ లా ఇప్పుడు సిపిటి ఇదేమంటారు, సిపిటి వైలేషన్ కనుక జరిగితే ఇమీడియట్గా వాళ్ళని డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా అక్కడ, లేకపోతే మెయిన్ ప్రాబ్లం అండి, అది మెయిన్ మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు 2 రేపు పోతుండ్రు, మళ్ళీ ఇంకొక 5-6 మందే ఉన్నారు లైన్ లో పోయేవాళ్ళు, నెక్స్ట్ వీక్ పోతున్నారు. అయితే ఇప్పుడు అందులో మాకు ప్రాబ్లం ఏంటంటే ఐస్ అక్కడనే వాళ్ళని డీటైన్ చేయొచ్చు. డీటైన్ చేస్తే ఎమ్మడే వెనుక పంపిస్తే మంచిదే, దాన్ని మళ్ళీ ఒక 3 నెలలు రాగదీసినట్టే మనోడు జైలు కూర్చోవాల్సి వస్తుంది. అది ప్రాబ్లం. ఓకే. సో చూడాలి ఏమైతుంది అన్నది. అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం దీన్ని బాగా సీరియస్ తీసుకొని చేస్తుంది కాబట్టి రేపు ఫైర్ వర్క్స్ ఉంటాయేమో అని మాకు భయం వేస్తుంది. ఒకవేళ అయితే మాత్రం మన 80,000 మంది ఎంబడే కాలేజ్ చేంజ్ చేయడం మేము మొదటి నుంచి చెప్తున్నాం. సిపిటి ఉన్న వాళ్ళందరూ కూడా అంతకుముందు మనం కూడా ఈఆర్టీవీలో మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. మీరు ఈఆర్టీవీలో కానీ వైఎన్ఆర్ లో కానీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఏమని మీరు వేరే కాలేజ్ మూవ్ కాండి అని చెప్తూనే ఉన్నాం, ఆల్రెడీ చెప్తాను. కానీ ఒకవేళ కనుక ఇది ఎన్ఫోర్స్మెంట్ మొదలైతే ఇక వెనకకు రావడం బెటర్, ఎందుకంటే అక్కడ వాడు నుండి మీరు చేంజ్ చేసి కూడా ఇప్పుడు September 5th నుంచి చేంజ్ చేయడం కూడా ఇబ్బంది పెడతారు వాడు. అవును. సో ఏంటి సార్, అంటే చాలా ప్యానిక్లో ఉండి ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ ఇంటర్వ్యూ కాల్ వచ్చిన పిల్లలంతా చాలా ప్యానిక్ ఉంటుంటారు. ప్రైమరీగా మీరు వాళ్ళకి ఏమైనా ఒక అడ్వైజ్ చేయగలుగుతారా? వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నామండి మేము. ప్రతి 3 గంటలకు 4 గంటలకు మాట్లాడుతున్నాం, అన్ని మాట్లాడి చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా పానిక్ మోడ్, ఇప్పుడే న్యూస్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా ఆర్టికల్ కూడా ఏం పబ్లిష్ చేయలేదు ఇంకా. ఓకే. మా యూట్యూబ్ లో కూడా మేము ఇంకా చెప్పలేదు, ఇది మీ దగ్గరనే ఫస్ట్ చెప్తున్నాం ఇప్పుడు. ఇది రేపు న్యూస్ వచ్చిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎట్టనేది మీకు వచ్చి చెప్తాం, మళ్ళీ తర్వాత మా బ్లాగ్ లో కూడా పెడతాం.
అది తర్వాత చెప్తాం. ఓకే. కానీ ఇప్పుడు మాత్రం ఈ పిల్లలకు ఫ్రీగా అడ్వైస్ ఇస్తున్నాం, డబ్బులు కూడా ఏం తీసుకోకుండా. ఎందుకంటే మాకు అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలన్నది ఇప్పుడు. ఓకే. సో వాళ్ళ అబ్జర్వేషన్ లో పెడుతున్నాం మేము. ఓకే సార్, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలో ఒకసారి వీడియోలో కూడా మరోసారి చెప్పండి. చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు రిపీటెడ్గా. ఈ పర్టికులర్ ఇష్యూలో చాలా మందికి టెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఒకటి ఇండియాలో ఉన్న వాళ్ళు కాల్ చేయొద్దండి నాకు. చేయొద్దు. వాళ్ళకు ఫ్రీగా కావాలంటే వాళ్ళకు ఫ్రీగా జూమ్ కాల్ ఉందండి. ఎవ్రీ డే ½ an hour ఉంది. ఓకే. ఎవ్రీ డే ½ an hour వాళ్ళు వచ్చి అడుకోవచ్చు. ఆర్ఎన్ లా గ్రూప్ లో పోయి జూమ్ కాల్ ఉంది, డైరెక్ట్ కాల్. డైరెక్ట్ కాంటాక్ట్ చేయాలంటే నా రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇండియా నుంచి మేము తీసుకోం క్లయింట్స్ డైరెక్ట్ గా. ఓకే. సో వాళ్ళు ఏమైనా ఫ్రీ కావాలంటే వాళ్ళు ఎవ్రీ డే ½ an hour 14 ఏళ్ళ నుంచి మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నామండి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడనేమో మొత్తం డైరెక్షన్స్ ఇస్తున్నాము. ఈ 14 ఏళ్ళ నుంచి ప్రతిరోజు ప్రతి వర్కింగ్ డే మండే టు ఫ్రైడే ఇంటరాక్టివ్ సెషన్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మేము 14 ఏళ్ళ నుంచి చేస్తున్నా. 95% నేను లీవ్ ఆఫ్ అబ్సెన్స్ ఉన్నప్పుడు ఎంలీ కానివ్వండి, రెబెకా మా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారండి, వాళ్ళు రావచ్చు అక్కడ. ఆర్ఎన్ లా గ్రూప్ లో పోతే ఫ్రీ జూమ్ కాల్ అని ఉంటుంది, అందులో వచ్చి కావచ్చు అండి. సో ఇక్కడ వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళు చేయడం ఓకే. సో ఎవరైతే నీడ్ ఉన్నారో ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వార్ టైం కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కదా, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ వాళ్ళు డైరెక్ట్ గా మా వెబ్సైట్ పోయి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి. అపాయింట్మెంట్ మీ వెబ్సైట్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ అందరు లాయర్లు అన్ని అడుగుంటాయి, వాళ్ళు బ్లాక్ చేసుకొని టైం బ్లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎవరు కూడా. మీ వెబ్సైట్ నేమ్ ఒకసారి మళ్ళీ మీరు ప్రొనౌన్స్ చేయండి. rnlawgroup.com. RN Law Group. మా కంపెనీ పేరు రెడ్డి న్యూమన్ బ్రౌన్ మీ దగ్గరకు ఆల్రెడీ వచ్చిండు. మీ ఛానల్ వస్తూనే ఉంటుంది న్యూమన్ కూడా. అవును. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు. థ్యాంక్స్. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్.